రాజరిక వ్యవస్థ గుర్తుల్ని మరిపించాలంటే మొనార్క్ అంటే రాజకీయంగా రాజవంశాల చరిత్ర ఇది, దీన్ని తీసేయాలని నేను అనుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఒకటే సూటి ప్రశ్న. ఇలా జాతీయ జెండాలో అశోక చక్రం ఉన్నది. ఇవాళ మన దేశం ఒక ఎంబలం, అది 4 సింహాలు 3 సింహాలు మనకు అవుపడతాయి. అది సార్నాథ్, దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర, అది అశోక చక్రుడి చరిత్ర. అది మరి దాన్ని తీసేస్తావా? సోనియా గాంధీ గారిని నేను అడుగుతున్నాను, సూటిగా అడుగుతున్నాను సోనియా గాంధీ గారిని, అమ్మా నువ్వు వస్తున్నావో రాలేదో మాకు తెలియదు, ఇంత కన్ఫర్మేషన్ లేదంటున్నారు. మీరొచ్చి రేవంత్ రెడ్డి గారి ఈ ప్రతిపాదనను మీరు అంగీకరిస్తే మొదటి ప్రధాని మీ కుటుంబ సభ్యుడు, మీ కుటుంబ పెద్ద పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు తీసుకున్న నిర్ణయాన్ని మరిపించేటువంటి శక్తులకు బలోపేతమవుతాయి. మేడం సోనియా గాంధీ గారికి నేను చెప్పదలుచుకున్నాను, స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సోనియా గాంధీ గారికి. ఒకసారి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఎంబ్లంలో ఉన్నటువంటి ఈ చరిత్ర పుటల్లోంచి కాకతీయ వంశంలో ఉన్నటువంటి ఈ గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ కళాతోరణాన్ని తీసేసినట్టయితే రేపు మన జెండాను మార్చొచ్చు, లేదా మన జెండాలో ఉన్నటువంటి అశోక చక్రాన్ని మార్చొచ్చు, లేదా మన సారనాథ్ నుండి తీసుకున్నటువంటి మన 4 సింహాలటువంటి ఆ సింబల్ని మార్చేటువంటి దుష్ట శక్తులు కూడా ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వకూడదు మీరు. అందుకోసమే మీరు రేవంత్ రెడ్డి గారి ప్రతిపాదన తిరస్కరించండి. సోనియా గాంధీ గారు మీరు తిరస్కరించాలి. ఎందుకంటే మీ కుటుంబ పెద్ద, మీ భర్త రాజీవ్ గాంధీ గారి తల్లి ఇందిరాగాంధీ గారి తండ్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. మీరు ఇవాళ రాజకీయాల్లో ఉన్నారంటే కేవలం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి వారసత్వంగానే మీరు ఇవాళ రాజకీయాల్లో ఉన్నారు. మీరు మరి వారు తీసుకున్న నిర్ణయాలు కూడా కరెక్టే కదా. రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే తీసుకుంటే రేపు భారత జాతీయ జెండాలో ఉన్నటువంటి అశోక చక్రాన్ని, లేకపోతే మరి మన 3 సింహాలు మనకు అవుపడితే ఇంకో సింహం వెనుకకుంటుంది, 4 సింహాలను కూడా నేను మార్చుతాను. దుష్ట శక్తులు రావచ్చు ఈ దేశంలో, చట్ట వ్యతిరేకం. అది మనకు ఫ్లాగ్ కోడ్ ఉన్నది. నేను అందుకే చెప్పదలుచుకున్నాను, మీరు చేసేటువంటి ఈ ప్రయత్నము, రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి ఈ ప్రయత్నము, అసలు ఈయన నిజమైన కాంగ్రెస్ నాయకుడు కాదు. కాంగ్రెస్ పార్టీలు ఉంటే ఒక జాతీయ భావం ఉంటుంది. ఇవాళ విస్తీర్ణవాదంతో ఉన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఈ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు గురు శిష్యులు. రేపు తెలంగాణ చరిత్రను మరిపించాలే, తెలంగాణ ప్రజలకు తమ చరిత్ర ఉండొద్దు, తెలంగాణ ప్రజలకు తమ కళలో అవుపడొద్దు అనేటువంటి దుష్ట శక్తులు ఇలా ప్రయత్నం చేసే దాంట్లోపట ఈ రేవంత్ రెడ్డి గారు ముందు ఉండి ప్రయత్నం చేస్తున్నాడు. రెండో అంశం ఏం చెప్తాడు, నేను తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తగ్గట్టు ఈ ఎంఎల్ఎంని చిత్రీకరిస్తా అని చెప్తున్నాడు. అసలు నీకు హక్కు ఎక్కడిది? తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గురించి మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా మీకు? రేవంత్ రెడ్డి గారు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు, తుపాకీ గొట్టం బట్టి తిరిగిన వాళ్ళు మీరు, తెలంగాణ ఉద్యమాన్ని అణిచేటువంటి చంద్రబాబు నాయుడుకు వత్తసు పలికిన వారు మీరు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే ఉద్యమ స్ఫూర్తిని నేను చిహ్నంలో నింపుతా అంటే అది హాస్యాస్పదమైంది. నవ్వుతారు అందరు ప్రజలు, తెలంగాణ ప్రజలు నవ్వుతారు. కాబట్టి నేను చెప్పేది అంటే, చివరిగా మీకు చెప్పదలుచుకునేది అంటే, ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేసేటువంటి తప్పుడు విధానాలే ఇలా ఈ చరిత్రను మరిపించేటువంటి ప్రయత్నం.